సచ్చడు. ఏమండి, మీరు సండే చక్కగా రెస్ట్ తీసుకోండి. మేము మా పద్మక్కోళ్ళ ఇంటికెళ్ళి రేపు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేస్తాం. ఎలాండే అదే పొగడ్తలకి పొంగిపోయేదే పూరి, ఉడికితే తెల్లబోయేది ఇడ్లీ, రెచ్చగొడితే రెచ్చిపోయేదే రా పెళ్ళామంటే రేపు దాకా మనం రెచ్చిపోదాం. ఫ్రెండ్స్ అందరినీ పిలిచేయాలి. ఇదేంటి ఇది దాని ఫోన్ కదా, పెచ్చమోహంది. కంగారులో దాని ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టు పోయినట్టుంది. ఫోన్ చేద్దాం. చెప్పండి, అప్పుడే లేచారా? సండే కదా. ఆకలేసి లేచానులే గాని నువ్వు కంగారులో నీ ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టు పోయే ఫ్లాంతర్. కంగారులో కాదు, కావాలని తెచ్చానరా లాంతర్. నేను వెళ్ళేది మా పద్మకి ఇంటికి కాదు, షాపింగ్ కి. వెంటనే రాకపోయారో అకౌంట్ మొత్తం ఊడ్చేస్తా. నువ్వు తీవే బండి. ఊసే ఊసే ఊసే. అయ్యో బాబు, అర్జెంట్కి వెళ్ళకపోతే అకౌంట్ ఖాళీ చేసేది. పాస్వర్డ్ కూడా తెలుసు. ఎలా ఉంది ఇది అసలైన జాతర అంటే? కళ్యాణం కోసం కకృతి పడకు, కొవ్వొత్తిలా కరిగిపోతాం నాలాగా. అయినా కూడా నేను చలికాలం ఒంటరిగా ఉండలేను. ఎంత చెప్పినా ఏంటండి, మనం విన్నామేంటి? మారే మేడం రామంటున్నారు. ఈ శీతాకాలం సమావేశాల కన్నా అదే బెటర్. వెళ్ళొస్తాను. చేసుకుంటున్నారు. బాబు వచ్చావా? నీకు బలమైన మ్యాటర్ చెప్తాను, హార్ట్ గట్టిగా పట్టుకోమ్మా, రాలిపోద్ది. పట్టుకోవడానికి నేనేం పండుటాకుని కాదు, రాలిపోవడానికి నేనేం ఎండుటాకుని కాదు. ఎంత బలమైన మ్యాటర్ అయినా సరే మోసేత్తా, చెప్పు. అబ్బా, మన కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. రాలిందా? కొంచెం కిందకే జారింది. బాస్ మీటింగ్ పెట్టి మొత్తం మీకే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు, చెయ్యాల్సిన జాబా? ఎస్, మూన్ లైటింగ్. వేరే కంపెనీలోనా? ఎస్, మన ఆఫీస్ లో షిఫ్ట్ అయిపోగానే ఈ జాబ్ లోకి షిఫ్ట్ అయిపోవటమే. మన ముగ్గురికి వేరే ఆఫీస్ లో కూడా జాబ్స్ అప్లై చేస్తున్నా. తప్పే? తప్పేం కాదు. వేరే వాళ్ళందరూ షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేసి స్టేర్ల మీద స్టేర్లు లేపుతున్నారు. మనం మాత్రం ఉన్న ఇంటికి ఈఎంఐ కట్టలేక చేస్తున్నాం. అలా అని ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో చేయొచ్చా? మన ఆఫీస్ లో 8 hours చేశాక ఎక్కడ చేస్తే ఎవరికి ప్రాబ్లం? అంతేనంటావా? ప్యాకేజ్ వద్దంటావా? అస్సలు అన్నావు. ఓసే, మూన్ లైటింగ్ అని నువ్వు నన్ను నిరికించిన రెండో షిఫ్టే మేనేజ్ చేయలేక చేస్తానా? మళ్ళీ కొత్త ప్రాజెక్టా? చేసాడు మూన్ లైటింగ్ గాడు. ఇదిగో ఆడే సెకండ్ షిఫ్టా? ఎవడైనా చూస్తే సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారేమో అనుకుంటారు. అనుకుంటారు. నా మొహానికి ఈ 2 షిఫ్ట్లే మేనేజ్ చేయలేక చేస్తున్నాను. మళ్ళీ అదోటేటి. అవును, సెకండ్ షిఫ్ట్ నువ్వెలా మేనేజ్ చేస్తున్నావే? అక్క మేనేజర్ ఆఫీస్ లో అంతా ఖాళీగా. అమ్మడి అమ్మ, వైఫై ఏమో ఈ ఆఫీస్ది, వర్క్ ఏమో ఆఫీస్దా? ఎస్. ఒరా ఎన్నవా, నీ కంపెనీలోనూ ఇంకో కంపెనీ వర్క్ చేసుకుంటున్నారంటారా ఎదవా? ఏమండి మీటింగ్ అంటే బాస్ రామంటున్నారు. మీటింగా?